ఏమైనా ప్రజలారా, ఈ యొక్క ప్రజాస్వామ్యవాదులపై పెట్టిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ప్రజల కోసం పనిచేసినటువంటి ఈ యొక్క తెలంగాణ కోసం 10 సంవత్సరాలు అహోనిశలు కష్టపడి పోరాటం చేసి తన పాటతోని గానకోకిల తెలంగాణ గానకోకిల అనిపించుకున్నటువంటి విమలక్క మీద ఈ యొక్క ఉప చట్టాన్ని మోపడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా సంధ్యక్క కానీ హరిగోపాల్ కానీ వీరు అందరి కోసం కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వాళ్ళు సహకరించినటువంటి వారి మీద ఈరోజు ఉప చట్టం పెట్టడంటే ఈ యొక్క మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత రైతు సంఘం ఉపా చట్టాలను ప్రజాస్వామికవాదుల హక్కులను ఉపా చట్టాలను వెంటనే చట్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఉప చట్టాన్ని వెంటనే రాష్ట్రంలో దేశంలో గల ప్రజలపై ప్రజాస్వామికవాదులపై విద్యార్థి మేధావులపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నియంత్రిత వైఖరి అవలంబిస్తున్నాయి. ప్రధానంగా నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పిన గొంతులపై ఇవాళ ఉప చట్టాల లాంటి నల్ల చట్టాలను రుద్ది వాళ్ళను అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళను జైళ్లలో బంధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బహుశా దరిదాపుల వేలాది మంది అమరుల త్యాగాలతో కూడుకున్నటువంటి బంగారు తెలంగాణను ఇవాళ శ్మశాన తెలంగాణ మార్చడం కోసమే ఇవాళ ప్రజాస్వామిక హక్కును హరించడం కోసం కేసీఆర్ సర్కారు ఉపా చట్టానికి మద్దతు ఇస్తూ కేంద్రంలో మోడీ సర్కార్ చేస్తున్నటువంటి హిందుత్వ ఎజెండాను తనదైన శైలిలో ఇవాళ కేసీఆర్ అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడినటువంటి విప్లవకారులను, కళాకారులను, విద్యార్థి మేధావులపై ఉపా చట్టాలను రుద్దుతూ వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేయడం కోసం, వాళ్ళను నిర్బంధించడం కోసం ప్రభుత్వం కుట్ర పడుతుంది. ఈ కుట్రను ప్రతిఘటిస్తూ ప్రజలు ప్రజాస్వామికవాదంతా కూడా ఈ ఉపా చట్టాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అఖిల భారత రైతు కూలి సంఘంగా ఈ పోరాటంలో అందరూ ఏకం కావాలని ఆహ్వానిస్తూ అఖిల భారత రైతు కూలి సంఘంగా ఈ ఉపా చట్టాలను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బానిస బతుకులు పోవాలంటే మనము దళితులమందరం ఒకటి కావాలి. ఒకటి కానంతసేపు మనల్ని ఇట్లా అనగదొక్కుతూనే ఉంటారు. కాబట్టి ఓటు అమ్ముకోవద్దు. ఓటు మన జన్మ హక్కు. తెలుసుకోండి. ఎందుకంటే మీరు తెలుసుకోకుంటే నిద్రలే. చూడండి, అవుట్ ఆఫ్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ది అక్కడ చూడండి, నడి సెంటర్లో పేరు పెట్టడం చూడండి. ఒక అవుట్ ఆఫ్లో ఇంత ఘనంగా జరుగుతుంది మనకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు ఇలా బతుకుతున్నాం మనం. మనల్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. ఓటు అమ్ముకోకూడదు. ఓటు నీ జన్మ హక్కు. బాబాసాహెబ్ ఇచ్చింది నీ జన్మ హక్కు. అంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి డ్రామాలు, డాన్సులు ఎలా ఉంటాయండి అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని ఎక్కడో హైదరాబాద్ లో పెట్టుకోవాలి అంటే తెలంగాణకి బోర్డర్ ఉన్న ఖమ్మం జిల్లాలో మేం పెట్టామని, అద్భుతంగా పెట్టామని జబ్బల జరుచుకున్నారు కదా. ఆ సభని మించిన సభ జులై 2వ తారీఖు నాడు బహిరంగ సభలో తప్పకుండా టీఆర్ఎస్ వాళ్ళు మేం కాదు చూడాల్సింది, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యబోయే మేం కాదు చూడాల్సింది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి. ఆనాడు మీరు ఏదో జబ్బుకున్నారు, మీరు లెక్క పెట్టుకోండి. ఆ సమావేశానికి ఎన్ని లక్షల మంది వచ్చారో అప్పుడు మీరే చెప్పండి. మేము చెప్పటం కాదు. మీరు ఈ ఛాలెంజ్ ని స్వీకరించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసురుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో పిసిసి వారి ఆధ్వర్యంలో
మిగతా నాయకులందరితో కలిసి మేము ప్రయాణం చేస్తాము కాంగ్రెస్ పార్టీలో అని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇల్లందు నియోజకవర్గంలోని చీమల వెంకటేశ్వర్ గారు ఈ మన పాదయాత్రలో ఇంటింటి తిరుగుతూ ఒక పేదవాడి ఇంటికి పోవడం జరిగింది. ఆ పేదవాడి ఇంటికాడ చూసి మనసు చెలించినట్టున్నది అతనిది. ఆ లోపలికి వెళ్ళి చూశారు. అయ్యో ఏంది ఇలా కూడా ఉంటారా, ఇవన్నీ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అని ఆయన చెప్పడం జరుగుతుంది అక్కడ. దాన్ని బట్టి వీళ్ళు అక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఆర్గనైజింగ్ ఇదే ఉంటుంది. ఈ టైంలో మాట్లాడతారు ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి. అదే ఎలక్షన్స్ కొద్దిగా దూరంలో ఉన్నప్పుడు ఎవరూ పోలేదు. ఎలక్షన్స్ దగ్గర వచ్చినప్పుడు అయ్యో పాపం, అయ్యో ఇది అనడం అనేది కామన్. అది ఎక్కడైనా నువ్వు ఏదైనా సాయం చెయ్యి. ఇప్పుడు ఒకళ్ళ చెయ్యాలనుకుంటే వారికి ఏదైనా సాయం చెయ్యాలి. ఏమని ఒక 20,000, 30,000, 50,000 ఇల్లు కట్టి 1,00,000, 2 లక్షలు ఇల్లు లేకుంటే ఇట్లా జరగాలి. అక్కడ అది కూడా లేదు కాబట్టి చూడాలి వేసి. ఇది రాజకీయ గేమ్ అంత ఇదంతా. తెలంగాణ అనే పేరుతో ఇదే వాళ్ళ బతుకులు చూడు, చెంటి పిల్ల 25 బిడ్డతో బురదలో ఇదే బంగారు తెలంగాణ అని మాటలు చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న 22వ తారీఖు వరకు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి పండగ చేసుకున్నారు దశాబ్ది ఉత్సవాలని. ఇవాళ గార్ల మండలం ముల్కనూరు గ్రామ పంచాయతీ గుంపళ్ళగూడెం అనే గ్రామంలో ఈ డబుల్ బెడ్రూమ్ రాక పేదవాళ్ళు, అంటే చంటి పిల్లలను కూడా మొన్ననే ప్రసవించిన అమ్మాయి, చంటి పిల్లలు కూడా ఇలా నల్ల పట్టాల కింద జీవనం సాగించే పరిస్థితి ఉంది అని గప్పాలు చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి, ఇల్లు లేని పేదలకి ఇప్పటికైనా మీరు డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అతి త్వరలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇందిరమ్మ ఇళ్ళు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి మరి నాయకత్వంలో ఇచ్చారో, మరి రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ ఊర్లో ఉన్నటువంటి, ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ, ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అక్కడ చనిపోయిన వ్యక్తికి పూలమాల వేసి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబ సభ్యులకు. అలాగే పోరు చేసి 14 ఏళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత్ర సృష్టించాడు. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మా. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకలలాడించే మన పెద్ద రైతన్న. ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రెబారిన నేలలు. 7 ఏళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు. ఒక్క పలసని వాడు, ఒక్కు గుండెల వాడు బందూకులా కదిలినాడు. అక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు. పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు. అందరినీ ప్రేమించే మన చంద్రశేఖరుడు. हिंदू ने ईरान छोड़ा, हिंदू ने इराक भी छोड़ा, हिंदू ने काबुल छोड़ा, हिंदू ने गांधार भी छोड़ा। 400 साल पहले हिंदुओं ने अफगानिस्तान छोड़ा। 200 साल पहले हिंदुओं ने हिंदुकुश को भी छोड़ा। 100 साल पहले हिंदुओं ने तक्षशिला को छोड़ दिया। 70 साल पहले हिंदुओं ने पाकिस्तान को छोड़ दिया। 40 साल पहले हिंदुओं ने बांग्लादेश को छोड़ा। 30 साल पहले हिंदू ने कश्मीर को छोड़ दिया। आज हिंदू बंगाल छोड़ रहा है। 10 साल बाद हिंदू पश्चिम बंगाल छोड़ेगा। 15 साल बाद हिंदू हैदराबाद छोड़ेगा। 20 साल बाद हिंदू केरला छोड़ेगा। 50 साल बाद हो सकता है हिंदू भारत छोड़ेगा। सोचो उसके बाद कहां जाओगे हिंदुओं? हिंदू है तो हिंदुस्तान है, आखिर कब तक भागोगे? याद रखो हिंदुओं, यह हिंदुस्तान उन शूरवीरों का है जिनके सर कट गए मगर धड़ लड़ते रहे। वह मातृभूमि के लिए लड़ते रहे मगर कभी रुके नहीं। रक्त का कतरा कतरा बहा दिया मगर वह अधर्म के आगे कभी झुके नहीं। तय आपको करना है,
कि आप जागना चाहते हैं या भागना चाहते हैं। जय श्री राम।